సార్ లాస్ట్గా చెప్పండి, చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. అంటే ఇటీవల మీరు మళ్ళీ అంటే అసెంబ్లీకి పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. పార్లమెంట్కి చేస్తారు. ఇక్కడ మహబూబ్ నగర్, మిర్యాలగూడ? మహబూబ్ నగర్ అనుకుంటారు. మహబూబ్ నగర్. అంటే చివరిగా కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంత అధిష్టానం లేకపోతే మనం ఎక్కడున్నాం. అంటే వాళ్ళ ఆదేశాల ప్రకారం. సార్ మీరు ఒరేషియస్ రీడరు, లేటెస్ట్ బుక్ ఏంటి మీరు చదివింది? లేటెస్ట్ బుక్స్ అంటే నేను అట్లా క్రేజీగా పోను. మా దూర్ సుబ్బారావు గారు, వేణుగోపాల్ గారు రచన పుస్తకాలు చదివాను. హూ మూవ్డ్ మై చీజ్, హూ మూవ్డ్ మై, అదే బుక్స్. గొప్ప ఆర్థికవేత్తలు, నిజాయితీపరులు. ఎవరి శైలి వాళ్ళది, వాళ్ళకి సైద్ధాంతిక విభేదాలు లేవు ఇద్దరి మధ్య. మీ అదర్ యావిగేషన్స్ ఏంటి సార్? అంటే టీవీ వాచ్ చేస్తారా? మొత్తం టీవీ చేస్తాను. ఎందుకంటే టీవీ నేను 9:30 నుంచి చూస్తాను. ఇండియా డిబేట్స్ కొంచెం చూస్తాను. 10 తర్వాత CNN, BBC రెండే చూస్తాను. ఓకే సార్. 11 దాకా చూస్తాను. ఎందుకంటే న్యూసే కాకుండా దానిపైన ఎక్స్పర్ట్ కామెంటరీ ఉంటాను. ఇప్పుడు ఇండియన్ మీడియా చూడబుద్ధి లేదు. పార్టిజాన్ యాటిట్యూడ్. నేను ఇక పార్టిజాన్ యాటిట్యూడ్ కాకుండా కూడా ఆర్గ్యుమెంట్స్ దిగజారినాయి. ఇంకా పేపర్లు చదవడం మేలు. ఓకే. ఇంకా న్యూస్ పేపర్ క్వాలిటీలో తగ్గలేదండి. జాతీయ పత్రిక అంత తగ్గలేదు. హిందూ కానీ, హిందుస్థాన్ టైమ్స్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ. డిబేట్స్ విషయానికి వస్తే మీకు నేషనల్ డిబేట్స్ మన తెలుగులో ఛానల్స్లో కొన్ని డిబేట్స్ వస్తూ ఉంటాయి మార్నింగ్ టైము. అవి చూడరా? అది ఏమిటంటే చాలామంది నాయకులు పొద్దున్నే 6 గంటలకు నాస్తా వేసి ఎవరు పిలుస్తారని కూర్చుంటున్నారు. అంటే ఇట్ హాస్ బికమ్ ఎ రిచువల్ అంటారా? ఏ స్థాయిలో అక్కడ అవసరం. ఓకే. వాటిని చేసే వాళ్ళు ఉంటారు. అందరూ మన స్థాయిలో ఉండరు. మనం వాళ్ళ స్థాయికి ఎరగలేము. వాళ్ళకుండే అవగాహన నాకు లేకపోవచ్చు. అంటే బట్ పార్టీ వాయిస్ వినిపించడం అనేది ముఖ్యం. మా వాళ్ళు వినిపిస్తున్నారు కదా. ఏది వినిపించినా ప్రజలందరూ ఒకవైపు ఉండరు. కులాల వారిగానో, మతాల వారినో, సిద్ధాంతాల ఆధారంగానో డివైడ్ అవుతారు. సార్ మీరు ఇంగ్లీష్లో ఎంత గొప్ప వక్తో తెలుగులో కూడా చాలా బాగా మాట్లాడతారు. మంచి లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఏంటి మీ మీద ప్రభావం ఉందా? అంటే సాహిత్యం, తెలుగు మీడియం అంటే సాహిత్యాన్ని చదువుకున్నారు? సాహిత్యం నేను మొదట తెలుగు పుస్తకాలు అంటే పెద్దగా వెళ్ళాను. నేను స్వామి వివేకానందుని ఉపన్యాసాలు తెలుగులో చదివాను సార్. అవన్నీ కూడా గ్రాంధికమైన భాషలో ఉన్నాయి, ప్రామాణికమైన తెలుగులో ఉన్నాయి. ఆ శైలి నీకు అలవాటు కావడం. రెండవది తర్వాత రవీంద్రనాథ్ ఠాగూరు నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తి. ఆయన తెలుగులో తర్జుమాలు చూశాను. నేను దేవరకొండ హై స్కూల్ చదువుకున్నాను. అప్పుడు మన బెంగాలీ రైటర్స్ తెలుగులో ఎక్కువ ట్రాన్స్లేట్ చేశారు. కొన్ని నాకు తెలుగు సాహిత్యంలో పెద్ద ప్రవేశం లేదు, కానీ గురజాడ అప్పారావు గారు అంటే మాకు అభిమాన కవి. దాని తర్వాత నాకు శ్రీశ్రీ గారి శైలి బాగా నచ్చింది. అంటే ఒక దశలో శ్రీశ్రీని చదవనోళ్ళు అంటూ ఎవరు ఉండేవాళ్ళు కదా? కాదు, శ్రీశ్రీ యొక్క ఆయన ప్రభావం, హావభావాలు, వ్యక్తీకరణ. అట్లా నేను గమనించిందంటే శ్రీశ్రీ మహాప్రస్థానంలో నేరుగా మార్క్సిజం గురించి పెద్దగా ఏం లేదు. సమాజంలో చాలా దుర్మార్గమైన అన్యాయం ఉంది, దాన్ని తొలగించి విప్లవం ద్వారా తొలగించి న్యాయం చేయాలనే పద్ధతి, అంతే తప్ప ఎంతకంటే లోతులు లేవు. కానీ ఆ భావాన్ని చాలా ఎఫెక్టివ్గా ఎవరు అంత ఎఫెక్టివ్గా తెలుగులో అయితే రాయలేదు, వేరే సాహిత్యంలో ఉన్నారని అనుకోండి. నేను మన తెలుగు భారతదేశం వరకు ఇంగ్లీష్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అభిమాన కవి షెల్లీ, పిబి షెల్లీ అట్లా.
అంటే మీరు రస్సెల్ గురించి తర్వాత చాలామంది గురించి కూడా మీరు కోట్ చేస్తూ ఉంటారు. బాగా చదివారండి? చాలా అందరు. ఇప్పుడు నాకేంటంటే నాకు రాజకీయ నాయకుల్లో నాకుండే ప్రత్యేకత ఏంటి మీరు అడిగితే, నేను రాజకీయాల్లో ఎంత పాల్గొన్నానో రాత్రిపూటనో ఎప్పుడో అంత సీరియస్ చదివేవాడిని. అందుకనే రాయగలుగుతున్నాను, చెప్పగలుగుతున్నాను. నాకు తెలుగులో కూడా మొదటి చిన్న ఉపన్యాసం చెప్పారండి సార్. ఇక విషయ ప్రధాన ప్రసంగం చేయగలను, లేకుంటే మామూలు తెలుగులో మాట్లాడతాను. ఓకే సార్. అంటే ఇక స్పోర్ట్స్ అలాంటి మీద ఇంట్రెస్ట్ ఉంది కదా? సో సాహిత్యము, పుస్తకాలు, రాజకీయాలు, నేను ప్రజలు పుస్తకాలు సార్.